గత 5 రోజుల నుంచి హౌసింగ్ బోర్డుకి సంబంధించి హౌసింగ్ బోర్డు కాలనీ, అట్లాగే కౌండిన్య కాలనీ, జిఆర్ కాలనీ ప్రజలు సావు దగ్గరికి వెళ్ళి సావు నోట్ల నుంచి మళ్ళీ బయటకు వచ్చిన పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఈ రోజుకి కూడా ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఒక ఛాయ్ పెట్టుకునే పరిస్థితి, వంట చేసుకునే పరిస్థితులు లేదు. ఇట్లాంటి పరిస్థితులలో అధికారులు ప్రాణాలు అంటే ఒక బాలింత కానీ, ఒక పేషెంట్ కానీ, వాళ్ళని రక్షించుకోవడం కూడా గగనమైన పరిస్థితులలో ఇక్కడి ఒక పంతులు గారు అట్లాగే యువకులు గుడిలో పూజ చేస్తుంటే వాళ్ళు గుడిపైకి ఎక్కిండ్రు. వరద వస్తే గుడిపైకి ఎక్కిండ్రు, ఇంకోళ్ళు బంగ్లా మీదకి ఎక్కిండ్రు, ఇంకోళ్ళు వాళ్ళు ఉన్న ఫ్లోర్ మీదకి ఎక్కిండ్రు. కానీ ఇదంతా పరిస్థితిని చూసి మా కామారెడ్డి ఎమ్మెల్యే గారు ఆయన ఈరోజు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటంటే, ఈ ప్రజలు హౌసింగ్ బోర్డు, ఈ కౌండిన్య వెంచరు అట్లాగే జిఆర్ కాలనీ వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో పోయారు కాబట్టి నష్టం జరిగింది అని చెప్పిండ్రు. వాస్తవమే, ఎమ్మెల్యే గారు చెప్పింది వాస్తవమే. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకే ఉన్నది కాబట్టి ఆయన ఎన్నుకున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుంటే ఆయన ఎన్నుకోకపోయేవాళ్ళు. ఈ ఎమ్మెల్యే గారు వెంకటరామనారెడ్డి గారు కొంచెం ఆలోచన, మంచి మాటలు చెప్తున్నాడు. ఇక్కడ ప్రజలకు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు, మంచి పనులు చేస్తాడేమో అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తోని వాళ్ళు ఎన్నుకొని ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తవుతున్నది. ఈరోజు ఈ ప్రజల యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్కు నువ్వు ఇచ్చిన బహుమతి ఏందో కనిపించింది. నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడినావు ఏంటి, ఇక్కడ ప్రజలు గుడి ఎక్కిండ్రు, గుడి పైన ట్యాంక్ ఎక్కిండ్రు అంటే బిర్యానీ పొట్లాలు కట్టుకొని ఎక్కిండ్రు అంటే ఇది ఆ గుడిని, దేవతను, పంతులు గారిని, అక్కడ ఉండే పూజకి వెళ్ళిన వాళ్ళని అవమానించడమే తప్ప ఇంకోటి కాదు. రెండోది ఆయన ఏమంటాడంటే, ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరాబ్ అవుతాయి కదా, ఒక ఫ్రిడ్జో కూలరో అట్లాంటి ఒకరో ఇద్దరు పట్టుకొని నెత్తి మీద పెట్టుకొని పోయే కావు కదా. అవి వరద వచ్చే వరకు మేమందరం ఉన్నాము. ఒక 30-40 నిమిషాల్లో వరద మొత్తం ముంచెత్తింది. ఇటు కిలోమీటర్ అటు కిలోమీటర్ వెళ్ళింది. ఈ వరదలో సామాన్ని ఎత్తుకొని, పిల్లల్ని ఎత్తుకొని, ఈ ఆడ మనుషులు లేదా పిల్లలు ముసలు అందరూ ఎత్తుకొని పోయే పరిస్థితి ఉంటుందా? ఇది ఆయన ఆలోచించాలా? అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాము. ప్రజల కంటే ఎక్కువ ఆలోచన ఉండాలా, కానీ ప్రజల కంటే తక్కువ ఆలోచనలో ఈరోజు ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. మూడవది ఏంటంటే, వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోయినాయా, చేతులు పడిపోయినాయా, కాళ్ళు పడిపోయినాయా, అదేంటి ఒకవేళ పడిపోతే నేను ముడ్డి గడుగుతా, లేకపోతే సంసారానికి పనికి రాకపోతే నేను పోతా, సంసారం చేస్తా. ఇది ఎవరైనా సభ్య సమాజంలో మాట్లాడాల్సిన వాళ్ళు మాటలేనా? అది ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి అంటే కాళ్ళు చేతులు పడిపోవాలా, వాళ్ళు నాశనం కావాలా, వాళ్ళు సావాలా, అప్పుడు నువ్వు వస్తావా? అందుకనే నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో దానికి మేము ఈ కాలనీల నుంచి మేము డిమాండ్ చేసేది అంటే, ఖచ్చితంగా వెంటనే కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామనారెడ్డి గారు హౌసింగ్ బోర్డు ప్రజలకు, అట్లాగే కౌండిన్య వెంచర్ ప్రజలకు, జిఆర్ కాలనీ ప్రజలకు, ముంపుకు గురైన ప్రజలకందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలా. నేను మాట్లాడింది తప్పు, అట్లాగే నా తరపున కూడా మాట్లాడిన వాళ్ళ కార్యకర్తలు ఈరోజు కూడా వాట్సాప్లు, ఫేస్బుక్లు వాటిల్లో ఏం పెడుతున్నారంటే, వాళ్ళ అతి ఓవర్ కాన్ఫిడెన్స్తోని, అతితోని అది జరిగింది తప్పితే వరద అనుకోకుండా వచ్చింది అనేది కాదు అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. బయట ప్రచారం అంతా అదే చేస్తున్నారు. ఈ ప్రజల్ని అవమానపరిచే హక్కు మీకు లేదు కాబట్టి బీజేపీ వాళ్లకు ఆ హక్కు లేదు. ఈరోజు కూడా యువకులు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ట్యాగ్ చేయడము, వాళ్ళని టార్గెట్ చేయడము, బెదిరించడము, తాగుబోతులు అనడము, ఇదంతా కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఆయన ఉండి చేయించడం అనేది ఇది క్షమించరాంది. కాబట్టి మేము ఈ చర్యలను అన్నింటినీ ఖండిస్తూ ఉన్నాము. ప్రజలకు నువ్వు సాయం చేయకపో, నీకు చేత కాకుంటే నువ్వు ఏదైతే ఇప్పుడు అందరూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పోయిండు, అక్కడ జుక్కల్ ఎమ్మెల్యే పోయిండు, ముఖ్యమంత్రి దగ్గర పోయి మా దగ్గర ముప్పు ఇంత జరిగింది, నష్టం, మా నియోజకవర్గానికి ఫండ్స్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. నువ్వు పేపర్లో కూర్చుండి పేపర్ మీద రాసుకొని చెప్పినావు. ఏ అధికారి దగ్గరికి పోయినావు, ఏ ముఖ్యమంత్రి దగ్గరికి పోయినావు, ఎవరి దగ్గర పోయి అడిగినావు? మా గురించి నువ్వు అడగకు. అధికారులు ఏమైనా చేయదలుచుకుంటే చేస్తారు, లేకుంటే చేయకపోని మా బతుకు మేము బతుకుతాం. కానీ పైనుంచి అవమానపరిచి, తిట్టి, యువకులను టార్గెట్ చేసే పరిస్థితి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా దీన్ని ఇంకా ఉధృతం చేయాల్సి వస్తుంది. మా యువకుల తెరువు, మహిళల తెరువు రాకూడదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ అసలు రాలేదు, ఈ రోడ్డు దాటి హౌసింగ్ బోర్డు కానీ, కౌండిన్య వెంచర్ కానీ రాలేదు. ఆయన ఎక్కడొచ్చిందంటే రోడ్డు మీద నడుస్తున్న జేసీబీల దగ్గర నిలబడి ఫోటోలు దిగిండు, వీడియోలు దిగిండు. వీడియో సోకు నాకు లేదు అన్నాడు, సంతోషం లేకుంటే. కానీ అవే పెట్టి ఈరోజు మా ఎమ్మెల్యే పని చేయలేదా? బీపేడ్ గ్రూప్ పోయినా అవే ఉంటాయి, దోమకొండ గ్రూప్ పోయినా అవే ఉంటాయి, కామారెడ్డి గ్రూప్ పోయినా అవే ఉంటాయి. ఇక్కడ ఎవరైనా యువకులు ఎమ్మెల్యే కనిపిస్తలేడంటే అవే ట్యాగ్ చేసి పెడతారు. ఆయన
చేయలేదు, అధికారులు చేసిండ్రు. ప్రభుత్వ ఆదేశాలు ఏమున్నాయో వాటి ప్రకారం అధికారులు చేసిండ్రు. దాంట్లో కలెక్టర్ నుంచి మొదలు పెడితే కామారెడ్డి సిఐ గారి దాకా చాలా హార్డ్ వర్క్ చేసిండ్రు. ఫైర్ వాళ్ళు చేసిండ్రు, పోలీస్ డిపార్ట్మెంట్ చేసిండ్రు, ఇంకా ఇతర రెవెన్యూ వాళ్ళు చేసిండ్రు. వీళ్ళు చేసిండ్రు మాకు సహకారం తప్పితే ఎమ్మెల్యే నుంచి కానీ ఆయన అనుచరుల నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా ఒక్క నయా పై సంబంధం పని జరగలేదు. ఏమనుకుంటున్నారో ఏమో, మేము 9:30కి వెళ్ళామండి. రెస్క్యూ టీము మమ్మల్ని 9:30కి తీసుకెళ్ళింది. మేము పైన ఫ్లోర్లోనే ఉన్నాము. రెస్క్యూ టీం 9:30కి తీసుకెళ్ళింది. అప్పటి వరకు అసలు వెనకాల చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. కావాలంటే సీసీటీవీ ఫుటేజ్లు అవి ఉంటాయి కదా, చెక్ చేసుకోమని చెప్పండి. తను వచ్చిండో రాలేడో తనకే తెలుస్తుంది. ఇలా అమర్యాదగా మాట్లాడడం మాత్రం చాలా తప్పు. అందరినీ కించపరిచినట్టు అయింది. మహిళలను, ముఖ్యంగా మహిళలు మేము ఇప్పుడు ఎలా సఫర్ అవుతున్నామో దానికంటే నూతిలో పడ్డోళ్ళ మీద 100 రాళ్ళు వేసినట్టున్నది ఇప్పుడు మా పరిస్థితి. ఆ మాటలతోనే మాకు ఇంకా ఇదైపోతున్నది. అలాంటి మాటలు మాట్లాడడం మాత్రం చాలా తప్పు. తను ఖచ్చితంగా క్షమాపణ కోరాలి. ఎలాంటి సహాయం చేయకున్నా సరే, తర్వాత తన దగ్గర ఓట్లు వేయకున్నా పర్వాలేదని అంటున్నారు కదా, తను గడ్డెక్కి కూర్చున్నాడు. తను ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నాడు, అలాగే మాట్లాడతారు. ఎవరైనా పొజిషన్లో వచ్చాక అలాగే మాట్లాడతారు. కానీ మమ్మల్ని మాత్రం అమర్యాదగా మాట్లాడినందుకు మాకు క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలా. ఆయన సహాయ సహకారం అన్నీ పోయాయి అనుకుంటాము, ఏదో బ్రతుకుతాము. మా ప్రాణాలు బ్రతికాయని మేము అనుకుంటున్నాం. ప్రాణాలతో ఉన్నాము కాబట్టి సంతోషం. పిల్లలకు మేము అందరము ప్రాణాలు దక్కాయని సంతోషపడుతున్నాం. కానీ ఇలాంటి మాటలు మమ్మల్ని మాట్లాడి కించపరిచారు బాగా. రెస్క్యూ టీం వాళ్ళకి చెప్పామా, మేము రండి ఈ సహాయం చేయండి అని చెప్పామా, వాళ్ళు వచ్చారు. ఇంకా వేరే వాళ్ళు ఎంతమంది వచ్చి హెల్ప్ చేశారు, వాళ్ళకి చెప్పామా. మా పొజిషన్ ఎలా ఉంది అప్పుడు, మా ఇంట్లో వాళ్ళకి వేరే వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి కాల్ చేసి చెప్పేంత అవకాశం కూడా లేకపోయింది. బిల్డింగ్ పైన నిల్చున్నామంటే అర్థం చేసుకోండి. చెప్తారా అండి ఆపదకి? ఇదేమైనా ఫంక్షనా ఇన్వైట్ చేయడానికి? మేము ఇష్టపూర్వకంగా ఓట్లు వేసి గెలిపించుకున్నాము. ఆయనను ఒక హీరో లాగా ట్రీట్ చేసుకున్నాం. మేము ఒక హీరో లాగా అనుకున్నాము. కానీ అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలా మాట్లాడాడంటే చాలా ఇక హర్ట్ అయిపోయారు అందరు. మేమందరము ఇక్కడ ఉన్నప్పుడు చెప్పాలి కదా, ఆయన ఇక్కడ రానప్పుడు ఎట్లుంటది, ఇబ్బంది అవుతుందే కదా. రోడ్ పై నుంచి రోడ్ పైన వెళ్ళండి, ఇక్కడ వరకు రాలేడు, చూడలేడు. అసలు ఏమీ లేదు. అసలు మేము ఇక్కడ రెంట్కి వచ్చినాము, మొత్తం వరద వచ్చింది. కనీసం మమ్మల్ని వచ్చి ఎవరు కూడా చెప్పలేరు. తర్వాత ఇక్కడ వరకు నీళ్ళు వస్తే పోలీసులు అమ్మ చూడట్లేదా అని చెప్తే మేము అప్పుడు వాళ్ళ మాటలు విని బయటకు వచ్చేసినాం. మేము ఇక్కడ నుంచి నీళ్ళతోటి నడుచుకుంటూ బయటకు వెళ్ళినాము. ఇక్కడి వరకు రాలేదు. ఇంతవరకు ఏ సాయం లేదు, ఏది లేదు. కనీసం మీరు ఉన్నారా, బతికిరా, సచ్చిరా కూడా అడగటం లేరు మాకు. వాళ్ళు అవన్నీ ఒట్టి మాటలు. రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద పోయినాక మేమేం చేస్తాం వాళ్ళకి? ఎవరైనా అట్లా చెప్పుడు అబద్ధము. ఈయన చెప్పుడు కూడా మమ్మల్ని, మేము అసలు అతని ఇక్కడికి రాలేడు, మమ్మల్ని ఎవరిని అడగలేడు, మేము ఎవరిని మాట్లాడలేము. అయినా వచ్చినట్లయితే మేము కూడా ఏదానికైనా సరే సిద్ధంగా ఉంటాం. మేము కూడా సిద్ధంగా ఉండి మాట్లాడతాం. మేము కూడా ఆయన ఇక్కడికి వచ్చినట్లయితే చూపించమనండి మాకు. నా మన్మడే ట్యాంక్ పైకి అతను బ్యాగ్స్ తీసుకొని ట్యాంక్తో బిర్యానీ తినని చెప్తుండే మా ఎమ్మెల్యే గారు కరెక్ట్ అయినా కాదు. చూసిండు అతను వచ్చి మా పరిస్థితి ఏంది, మేము ఎట్లా ఉన్నాము. నా మన్మరాలు 8 నెలల ప్రెగ్నెంట్, కింద మీద అయింది, మొత్తం చనిపోయింది అనుకున్నాం. పడవ మునిగిపోయి చనిపోయింది అనుకున్నాం. అంటే మాకు టైం ఇచ్చిండ్రు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆ టైం కూడా మాకు ఇవ్వలేదు. వితిన్ ఒక 10-15 మినిట్స్లోపు బీభత్సంగా వరద అనేది వచ్చేసింది. అంటే 5 ఫీట్ 10 ఫీట్ తర్వాత 15 దాకా వచ్చినా కూడా మీరు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు, బయటికి రావచ్చు కదా అని చెప్పి ఆ మాటలు మాట్లాడుతున్నారు. అసలు మాకు ఆ టైం కూడా ఇవ్వలేదు. అది మార్నింగ్ వచ్చింది. అదే ఒకవేళ నైట్ అయితే మాత్రం మా పరిస్థితి ఏముంటుండే, ఇప్పుడు వచ్చి మీరు ఏం చేస్తుండే, అసలు ఏం చేయకుండా కూడా ఉండకుండా మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం. వాళ్ళు ఏమంటారు, పంతులు తర్వాత ఇంకో అన్నయ్య ఇంకో అంకుల్ వాళ్ళు ట్యాంక్ పైన ఉంటే వాళ్ళు బిర్యానీ ప్యాకెట్స్ అవి తీసుకొని ఇవి తీసుకొని ఉన్నారు. మీరు తినుకు అంటే అంటే తను మాట్లాడుతున్నాడు కదా, ఏమని అంటున్నారంటే మీరు అక్కడ ఉన్నప్పుడు మీకు ఫుడ్ పంపించలేదని అంటున్నారే తప్ప, మేము ఫుడ్ పంపిస్తే ఆ ఫుడ్ నుంచి మళ్ళీ మిమ్మల్ని కూడా మేము బయటికి తీసుకొచ్చే వాళ్ళమే కదా, మీరు ఫుడ్ కోసం ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. అవన్నీ ఏం మాటలు మాట్లాడడం, అలాంటి మాటలు మాట్లాడడం అయితే తప్పు కదా. మేము ఏమన్నామని చెప్పేసి ఏమన్నా అంటే మళ్ళీ ఏమంటున్నారు, అక్కడ వరద వస్తుందని తెలిసి కూడా మీరు ఆ కాలనీలో ఎందుకున్నారు, ఉండాల్సిన అవసరం ఏముంది అంటే మాకు పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఉండేవాళ్ళం కాదు కదా. పోయి ప్రాణాల మీదకి తెచ్చుకొని ఇక్కడ ఉండాలన్న సోకి ఎవరికన్నా ఉంటారా? అది ఆయన మాట్లాడే మాటలు అవి ఏం మాట్లాడుతున్నారో అసలు మాకు అర్థం అవ్వట్లేదండి. ఈ 5 years నుంచి అయితే వరద వచ్చిందంటే కొంచెం లైట్గానే వెళ్ళిపోయింది.
ఈ 5 ఏళ్ళు మామూలుగా ఇక్కడ కాలనీవాసులు అందరూ 5-6 ఇయర్స్ నుంచే ఉన్నారు, కొత్త వెంచర్ కాబట్టి. అన్ని ఏళ్ళలో 5 ఏళ్ళ నుంచి రాలేదు వరద. ఎప్పుడన్నా వచ్చిందో తనని చూపెట్టమని చెప్పండి, ఎమ్మెల్యే గారిని అడగండి. 5 ఏళ్ళ నుంచి వరద వచ్చింది అంటే మేము ఓవర్ కాన్ఫిడెంట్ తోటి ఉన్నాము, మాకు వరద వచ్చినా ఇబ్బంది లేదని మేము అనుకుంటాము. గత 5 ఇయర్స్ నుంచి వరద రాంది, ఇది ఒక్కటేసారి సడన్గా మేము ఎట్లా ఊహిస్తాం చెప్పండి. వితిన్ 10 minutes 15 minutes లోపు మాకు ఇక్కడ వరకు ఓన్లీ తల మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ వరకు వరద వచ్చేసింది. ఓన్లీ 15 minutes లోపే చుట్టుముట్టేసింది మమ్మల్ని, అంతే. నాకు ఎక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది? సరే మీకు ప్రొద్దున వచ్చింది కదా అని మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అని మాట్లాడుతున్నారు. అదే మిడ్ నైట్ వస్తే 12-1కి వస్తే మా పరిస్థితి ఏంది? అప్పుడు కూడా మాది ఓవర్ కాన్ఫిడెంటేనా చెప్పండి, మీరే అర్థం చేసుకొని మీరే చెప్పండి. ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటే మాకు ప్రెస్ మీట్లు ఎందుకు? మేము ఓవర్ కాన్ఫిడెన్స్ కొద్దిగా ఉన్నామని మేము డైరెక్ట్గా మాట్లాడతాము. మాకు తప్పులు చెప్పాల్సిన అవసరం, అబద్ధాలు ఆడాల్సిన అవసరం అయితే లేదు కదా. ఇష్టం ఉన్నట్టు ఎమ్మెల్యే గారు ఎవరు వచ్చి మాకైతే రాలేదు. ఎమ్మెల్యే గారు అసలే రాలేదు. ఓన్లీ రెస్క్యూ టీము, పోలీస్ సిబ్బంది వాళ్ళు, ఫైర్ స్టేషన్ వాళ్ళు ఇంకా వేరే ఎవరు రాలేరు. అదే మిడ్ నైట్ అయితే ఆ రెస్క్యూ కూడా పాపం వచ్చినా రాకపోయేది. మిడ్ నైట్ రాలేదు, ఆ దేవుడు మమ్మల్ని అట్లనే కాపాడింది అనుకోవాలి. ఎప్పుడు వచ్చిందంటే ఎన్ని గంటలకు వచ్చిందంటే చెప్పమనండి ఒకసారి. కొనుక్కున్నారు, తక్కువ కొన్నారంటే 40 లక్షలు పెట్టి కొనుక్కున్నాయి, తక్కువ కొన్నామా మేము? మాకేమన్నా పైసలు చెట్లకు కాస్తున్నాయా? ఆ 40 లక్షలు మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతామండి? మా ఇంకా లోన్లు కూడా అందరివి ఏమంటారు, లోన్ల నుంచే ఇల్లు తీసుకున్నాయి, ఒక్కొక్కలేవి ఇంకా లోన్లు కూడా తీరలేవు. ఇప్పటికీ మేము కట్టుకుంటూనే వస్తున్నాం కదా, మరి మాకేం సహాయం చేస్తారని చెప్పేసి అని ఇంత లోన్లు పైసలు కట్టుకుంటా, ఇన్ని పైసలు కట్టుకుంటా మేము తీసుకొని ఉన్న దానికి మేము ఏమంటారు ఏరుకోరి సావుకు దగ్గరలో వచ్చి ఉండాలన్న సోపు మాకేమన్నా ఉంటుందా? పర్మిషన్ ఎందుకు ఇచ్చిండ్రు? మాకు పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఇక్కడ కట్టుకునే వాళ్ళం కాదు కదా, మేము వేరే దగ్గర ఉండే వాళ్ళం కదా. అందరి నోట్ల అందరి జనాల నుంచి ఏమని వినిపిస్తుంది అంటే అక్కడ తక్కువకు వచ్చింది కాబట్టి వాళ్ళు కొన్నారు, వాళ్ళకి 20 లక్షలు పెట్టి కొన్నారా, 25 లక్షలు పెట్టి కొన్నారా, 30 లక్షలు, ఇదే మాటలు మాట్లాడుతున్నారు. 10 మంది 10 రకాలుగా మాట్లాడితే మేము ఇప్పటికే చావు బతుకుల నుంచి మేము బయటకు వచ్చినామంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలకు మేము జీర్ణించుకోలేకపోతున్నాం తెలుసా. ఎందుకంటే సచ్చే వాళ్ళకు ఇంకా సావు ఏరుకోరి తీసుకొచ్చి పెడుతున్నారా మీరు? మాకేం లేదండి, తన నుంచి మాకు క్షమాపణ మాత్రం మాకు కావాలండి. ఎందుకంటే అనన్వాటికి అన్నారు అని అంటే అది మాత్రం తప్పు మాట అండి. కాలేదు, ఇది అయ్యి 5 days అవుతుంది. 5 days నుంచి వేరే వాళ్ళన్నా వచ్చి కనుక్కొని పోతున్నారే తప్ప తను మాత్రం ఇప్పటి వరకు మా దగ్గరికి మాత్రం ఒక్కసారి కూడా రాలేదు. వచ్చి కూడా మమ్మల్ని చూసిపోయింది కూడా లేదు. అసలు ఎవరు కూడా మమ్మల్ని ఏమంటారు, ఇది మాకు ఫుడ్ కూడా ఎవరు కూడా చేయలేరు. వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి ఇస్తేనే తప్ప మేము తిన్నమే తప్పించి మాకు ఎలాంటి వాళ్ళు కూడా హెల్ప్ చేసింది కూడా లేదు. ఫస్ట్ చూడమనండి, ఆయన ఎక్కడన్నా రోడ్ మీదకైనా వచ్చి రోడ్ మీద అక్కడ క్లియర్ చేసుకుని అక్కడ వెళ్ళి ఫొటోస్ తీసుకొని బీపేట ఆడారం అది ఇది అని చెప్పుకుంటే అక్కడ నడవది. ఇక్కడ రాలేడు అసలు. ఆయన ఒక మాకు అని అంటే కామన్ గా ఎవరు నమ్మరు కదా. ఆయన వచ్చాడంటే ఆయన వెంబడి వెహికల్స్ వస్తాయి, అన్ని వస్తుంటాయి. ఒక మామూలు వ్యక్తి కాదు, మాలాంటి సామాన్య వ్యక్తి. అది చెప్పండి, వచ్చి వెళ్ళాడు అని చెప్తే మేము నమ్మడానికి మీరన్నా నమ్మండి కనీసం. అనక ముందే అన్నారని చెప్పేసి అంటున్నారు. మరి ఒకవేళ అన్న తర్వాత మళ్ళీ మేము అన్నామని చెప్పేసి కూడా అసలు అతను మేము తిట్ట కూడా తిట్టలేదు, తిట్టక ముందే రాలేడు కాబట్టి ఇప్పుడు తిట్టే హక్కు మాకు ఉంది. మాకు లేదా? ఇప్పుడు గెలిపించినాం కాబట్టి తిట్టే హక్కు కూడా ఉంది కదా. ఆయన ఆనందానికి అన్నారని చెప్పేసి అని అలాంటి మాటలు ఎట్లా మాట్లాడతాడు? అది ఇది అని చెప్పేసి అని మేము అతను ఎందుకంటాము? అనాల్సిన అవసరం మాకేముందని? మా దగ్గరకు వచ్చి చూస్తేనే కదా తెలుస్తుంది. ఇక్కడ ఒక లేడీ, ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉంది. ఉంటే తను ఏమని మాట్లాడుతున్నాడు? ఆ కాలనీలో ఆమె ఒక్కతే ఉందా, వేరే కాలనీలో కూడా ఉంది అని చెప్పేసి అంటే ఆమె పొజిషన్ వచ్చి చూస్తే తెలుస్తుండే కదా. మేమందరం ఆమె ఎట్లా వస్తుందో, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడ ఎంత సఫర్ అయిందో అది మాకు తెలుసు. అక్కడ మొత్తం సఫర్ అయింది. అంతకాకుండా ట్యాంక్ మీద పంతులు, వాళ్ళ బాబు, తర్వాత ఇంకొక అంకులు వాళ్ళు మార్నింగ్ ఎంత 8:30కి వెళ్ళిండ్రంటే నైట్ 12:30కి వాళ్ళు బయటకు వచ్చిరు. అంటే వాళ్ళు ఏ పొజిషన్ లో ఏమంటారు స్టాండింగ్ లోనే నిలబడ్డారు కదా. వాళ్ళకు ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏమి లేదు. ఏమన్నా అంటే అక్కడ ఉంటే మేము పంపించాలంటే మా పరిస్థితి ఘోరంగా ఉంది కదా. మీరు ఒక్కసారి వచ్చి చూస్తే తెలుస్తుంది కదా. మేడం అట్లా లేడు,
మేము ఫుడ్కి ఏమైనా ఆశపడి ఉన్నామా అండి? మా ప్రాణాలు దక్కాలని చెప్పేసి అని చూసాము. మమ్మల్ని దేవుడే కదా మమ్మల్ని రక్షించింది. ఇది మార్నింగ్ జరిగింది. ఒకవేళ నైట్ జరిగితే మా పరిస్థితి ఏముంటుండే? మా ప్రాణాలు అందరివి పోయేవే కదా. ఏమన్నా అంటే ఆ కాలనీకి ఒక్కదానికి అయ్యింది, ఆ కాలనీ కాలేదు. ఏమన్నంటే డిఆర్ కాలనీ అయ్యింది, తర్వాత వేరే కాలనీ అయింది, హౌసింగ్ బోర్డ్ అయింది, ఆ తర్వాత కౌండిన్యా కాలనీ అయింది, తర్వాత ఏమంటారు సాయిబాబా టెంపుల్ అవి అంటున్నారు. అక్కడ అన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు మరి మా కాలనీకి ఎందుకు కూడా రాలేదు? మేము మార్నింగ్ ఎంత 11:30 11:40 వరకు మాకు వాటర్ మొత్తం ఇక్కడ వరకు వచ్చినాయి. వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చే మమ్మల్ని బయటకు సేవ్ చేసిండు. ఒకవేళ వాళ్ళు రాకపోతే మాత్రం మా పరిస్థితి ఏముంటుండే? ఓట్లు వేసి రమణారెడ్డిని అలాంటి ఆయన మీద పగ మాకెందుకు ఉంటుంది? వచ్చినాక రాలేము ఎందుకంటాం మేము? అంటామా? వచ్చినట్టు పురుగు చూపించుకొని చూపెట్టమన్నమాట. ఇక్కడ కాలనీకి వచ్చినట్టు ఆయన వచ్చినట్టు పురుగు చూపించమని మరి ఒప్పుకుంటాం. ఇంత బాధలు ఉన్నాం కదా, వాళ్ళు వీళ్ళు అనుకుంటే పిల్లలను మా పిల్లల్లాగా మీ పిల్లలు ఉండొచ్చు కదా. నా పిల్లలు ఎంతో నీ పిల్లలు అంతే కావచ్చు కదా. అనద్దు కాటువంటి మాటలు.